ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బిట్టు అవన్నీ తర్వాత చెప్తానులే కానీ పెళ్ళి అయిపోయిందా? అవుతూ ఉంది. అమ్మాయ రామలక్ష్మి ఎక్కడుంది? పీటల మీద ఉందా? పీటల మీద నుంచి ఇప్పుడే బట్టలు మార్చుకోవడానికి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళింది. బిట్టు బిట్టు నేను అర్జెంట్కి రామలక్ష్మితో మాట్లాడాలరా. ముందు వెళ్ళి ఫోన్ కొంచెం తనకివ్వవా? ఇస్తా. రామలక్ష్మక్క, రామలక్ష్మక్క, అక్క, ఏంట్రా బిట్టు? ఆర్జక్క ఫోన్ చేసింది. నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడు. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, తొందరగా. హలో హలో రామా, రామా చెప్పాద్య, ఎక్కడికి వెళ్ళావు? నీకోసమే వచ్చాను రామా. నిజం తెలుసుకున్నాను. నిజమా? అవును రామా, సౌర్య గురించి నువ్వు విన్నది, నువ్వు చూసింది, నువ్వు నమ్మింది అంత అబద్ధం రామా. అంతా ఆ అస్మిత నిన్ను సౌర్య సార్ని విడదీయడానికి చేసిన స్కెచ్. పాపం సౌర్య సార్ ఏ తప్పు చేయలేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. నువ్విప్పుడు ఆ పెళ్లి చేసుకుంటే జన్మలో దిద్దుకోలేనంత తప్పు చేస్తుందా నువ్వు అవుతావు రామా. నా మాట విను. ఎన్ని మాటలు వినాలి? ఎన్నిసార్లు వినాలి ఆద్య? ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? నీ మాటలు విని విని విసుగొచ్చింది నాకు. రామా ఇంకా చెప్పి నువ్వు నన్ను చంపకు ప్లీజ్ ఆద్య. అది కాదు రామా, నేను సౌర్య సార్ని కలిసాను. అక్కడ ఏం జరిగిందంటే... అబ్బా ప్లీజ్ ఆద్య, చెప్తే వినవేంటి నువ్వు? నీ బాధ ఏంటి? ఇప్పుడు నేను సౌర్య సార్ని వద్దనుకోవడమా, లేదా శ్రీను బావని పెళ్లి చేసుకోవడమా? పర్లేదు ఆద్య, అమ్మకి నాన్నకి చెప్పలేకపోతే నాకు చెప్పు. నీకు శ్రీను బావ కావాలనిపిస్తుందా? బావకి నాకు పెళ్ళవుతుందని నీకు బాధగా ఉందా? చెప్పు ఆద్య. అమ్మకి నాన్నకి నేనంతా చెప్పేస్తాను, ఈ పెళ్లి ఆపిస్తాను. అంతేకాని ఇంకెవరి గురించో నాకు చెప్పకు ప్లీజ్. దీని గురించి నాకు ఫోన్ చేయకు. రామా రామా బిట్టు, యా, ఇంకొకసారి నా దగ్గరికి ఫోన్ తీసుకురాకు. తీసుకో, వెళ్ళు. అక్క. ఒరే సచ్చినోడా, ఉంగరాలు తీసేది ఇప్పుడు కాదురా, ఇంకెప్పుడు? 3 ముళ్ళు వేశాక, తలంబరాలు పడ్డాక, బ్రహ్మం ముడి వేశాక. ఓల్డ్ పీపుల్, ఇదంతా పాత పద్ధతి, అందుకే అంత లేటుగా చేస్తారు మీరు. కానీ మనది మోడర్న్ పద్ధతి, అందుకే ముందుగా చేసేస్తాం అన్నమాట. ఏమమ్మా పద్మ, నేను ముందుగానే చెప్పాను కదా, మా పద్ధతులు వేరుగా ఉంటాయని చెప్పానా లేదా? చెప్పారండి. అది ఆ ముసలదానికి చెప్పావా? నా పనికి అడ్డు రావద్దని చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతా. అలా రండి దారికి.
అమ్మా నువ్వు సైలెంట్ గా ఉండమ్మా. ఉమ్. అర్థమైందిలే, పెళ్ళయ్యాక చెప్తాను. ఆగమ్మా. అబాబా కానీయమ్మా, కానివ్వండి. రింగాట రింగ 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 రే ఆ రింగ రింగ అనండి. అది ఆ రింగ 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 రే. మా వాడికి కింద సీటింగ్ కుదరట్లా. మావయ్య బావని చూసావా ఎలా కదులుతున్నాడు? కడుపులో కదులుతున్నట్టుంది. చూస్తున్నా చూస్తున్నా. ఆ పీట కదులుతుంది, ఇంక వాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. అమ్మా వదినా అటు చూడు. పంతుల్నా? కాదు వదినా, సీనుని. ఉమ్, హ్మ్? వీడెందుకు పార్వతి అలా కదులుతున్నాడు? హా, నీకింకా అర్థం కాలేదా వదినా? సీనుకి పెళ్లి ఇష్టం లేదు కదా, అందులోనూ ఆద్య కూడా ఇక్కడ లేదు కదా. ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో. టైం చూసుకుని ఇక్కడి నుంచి జారుకుందామని దిక్కులు చూస్తున్నాడు చూడు. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే బెడ్ ఎగిరిపోయినట్టే. ఆ, పంతులు గారు, ఆ చెప్పు నాయనా. నేను వెళ్ళి రావచ్చా? అంటే మళ్ళీ వద్దామనేనా? అబ్బాబా వెళ్ళు వెళ్ళు. ఒరే సీను, అమ్మా ఎక్కడికి రా? అది ఇలా పీట్ల మీద నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. బాత్రూమ్ కమ్మా. అబ్బా బాత్రూమ్ అంట, నాకు తెలుసులే నీ సంగతి. నువ్వు రామ మెళ్ళ తాళి కట్టేదాకా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కూర్చో. అమ్మా నువ్వేదో అనుకుంటున్నావు, అదేమీ లేదు. నిజంగానే చెప్తున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. ఒరేయ్, చూడు నువ్వు విన్ని చెప్పినా నేను వినను కాక విన్నా. కూర్చో. చ్చ! బా మావయ్య అత్తి ఏంటి మావయ్య ఇలా చేస్తుంది? అదెప్పుడు ఇంతేరా. సాఫీగా జరిగిపోయే పనిలో సడన్ గా వచ్చి దెయ్యంలో కాలు పెట్టేస్తుంది అంతే. మరి ఇప్పుడు ఎలా మావయ్య? ఇంకా ప్లాన్ బి అమలు చేయడం తప్ప ఇంక వేరే ఏం లేదురా. మరి అత్తేని తగలబెట్టాల్సిందేనంటావా? అంతే, తప్పదరా. నువ్వు తగులుకో. ఆ, ఆశీర్వదించు మావయ్య. విజయోస్తు. అమ్మా, అమ్మ తోడే. కావాలంటే నువ్వు నా తోడురా. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా. అమ్మా నీ మాటలు నేను నమ్మను రోయ్. బాత్రూమ్ దాకా వస్తే అక్కడ నన్ను తోసేసి నువ్వు పారిపోదామని. కూర్చో. ఛీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.